వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు మొక్కజొన్న విత్తనాలతో మసాలా గారెలు తయారు చేసుకుందాం. ఈ గారెలు చాలా రుచిగా ఉండి తింటూ ఉంటే ఎన్నైనా తినాలనిపిస్తుంది. మసాలా గారెలు స్వీట్ కంకులతో చేసుకోవద్దండి, నాటు కంకులతోనే చేసుకోవాలి. కంకులు మరీ లేతగా కాకుండా కొంచెం ముదిరిన కంకులతో గారెలు చేసుకుంటే తినడానికి టేస్టీగా ఉంటాయి. ముందు కంకులు ఒలుచుకుందాం. వీటిని ముందు ఇలా లైన్గా ఒలుచుకోవాలి. విత్తనాలు ఈజీగా తీసుకోవచ్చు. రెడీ చేసుకున్న మొక్కజొన్నలు మిక్సీ చేసుకుందాం. నేను 3 గ్లాసులు అంటే అర కేజీ విత్తనాలతో గారెలు చేస్తున్నానండి. విత్తనాలు మిక్సీలో వేశాక పొట్టు తీసిన ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు, జీలకర్ర వేసి మిక్సీ చేసుకోవాలి. ఇవన్నీ మన రుచికి తగినట్లుగా ఎక్కువ తక్కువ వేసుకోవాలి. గ్రైండ్ చేసిన పిండి గిన్నెలో వేసుకుందాం. తరువాత ఈ పిండిలో తరిగిన కొత్తిమీర, ఉల్లిబొందు, ఉల్లిగడ్డ ముక్కలు వేసి ఇవన్నీ చేతితో బాగా కలపాలి. ఉల్లిగడ్డ ముక్కలుగా వద్దనుకుంటే వీటిని కూడా మిక్సీ చేసుకోవాలి. చివరగా కరివేపాకు వేసి కలపాలి. పిండి రెడీ అయిందండి. ఉప్పు సరిపోయిందా చూసి గారెలు చేసుకుందాం. ప్లేట్ మీద కానీ గిన్నె మీద కానీ తడి కాటన్ క్లాత్ వేయాలి. తరువాత చేతిని నీళ్లతో తడుపుకుంటూ మనకు కావలసిన సైజులో పిండి తీసుకుని క్లాత్ మీద పిండి వేసి చేతితో వత్తుకోవాలి. చేతికి క్లాత్కు పిండి అంటుకోకుండా చాలా సులభంగా ఎన్ని గారెలైనా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత నూనె బాగా వేడయ్యాక వీటిని నూనెలో వేసి మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. రెండు వైపులా తిప్పుతూ నెమ్మదిగా గారెలు ఉడకనివ్వాలి. నెమ్మదిగా వేగితే లోపల పిండి కూడా చక్కగా ఉడుకుతుంది. గారెలు క్రిస్పీగా ఉంటాయి. బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు మొక్కజొన్న సీజన్ కాబట్టి వీలుంటే మీరు కూడా చేసుకోండి. చాలా రుచిగా ఉండే వేడివేడి మొక్కజొన్న మసాలా గారెలు రెడీ. ఈ గారెలు ఏ చట్నీతో అయినా తినొచ్చండి. వేడివేడిగా ఉన్నప్పుడే తింటే కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. లేదా చట్నీ లేకుండా ఇలానే డైరెక్ట్గా తిన్నా బాగుంటాయి. మొక్కజొన్న విత్తనాలతో స్వీట్ గారెలు కూడా చేసుకోవచ్చు. స్వీట్ గారెలు మరింత రుచిగా ఉంటాయండి.